ప్రతిరోజు రాత్రి వేళల్లో కొందరు విపరీతంగా మద్యం సేవించి మద్యం సీసాలు పగలు కొడుతూ ఇళ్ల తలుపులు కొడుతూ నానా బీభత్సం చేస్తూ తమను భయాందోళనలకు గురి చేస్తున్నారని, దీంతో రోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని పిఠాపురం శివదత్త ఎస్టేట్స్ కాలనీ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పిఠాపురం పట్టణం విరవాడ మార్గంలో ఉన్న శివదత్త ఎస్టేట్స్ కాలనీలో ప్రతిరోజు మందుబాబులు చేస్తున్న బీభత్సంపై ఆ కాలనీ ప్రజలు భయకంపితులవుతున్నారు. తమ ప్రాంతం పట్టణానికి కొంచెం దూరంగా ఉండడం వలన రోజు మందుబాబులు ఇక్కడే మందు పార్టీలు జరుపుకోవడం, రోడ్లపై మద్యం సీసాలు పగలగొట్టడం, తమ ఇళ్ల తలుపులు బాదడం, బాంబులు పేల్చడం ఇలా రకరకాలుగా బీభత్సం సృష్టిస్తున్నారని కాలనీ ప్రజలు భయం చెందుతున్నారు. పరమ పవిత్రమైనటువంటి పిఠాపురం క్షేత్రం, అదేవిధంగా పారయ్య క్షేత్రానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి విరవాడ రోడ్డు శ్రీ శివదత్త ఎస్టేట్స్ నందు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా కొన్ని కుటుంబాలు ఇక్కడ ఇల్లు నిర్మించుకుని ఈ లేఅవుట్ లో జీవనాన్ని సాగిస్తున్నాయి. అయితే గత కొద్ది కాలంగా ఈ లేఅవుట్ ఊరికి చివరగా ఉండడం వల్ల విపరీతమైనటువంటి మద్యం ఇక్కడ రాత్రిపూట వచ్చి విపరీతంగా తాగడం, అదేవిధంగా మత్తుకు బానిసైపోయి తాగేసిన తర్వాత రోడ్డు సీసాలు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డుకి అడ్డుగా బద్దలు కొట్టేయడం, రాత్రిపూట ఇళ్ల దగ్గరకు వచ్చి 12-1 గంటకి తలుపులు కొట్టేసి మద్యం మత్తులో విపరీతమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఊరికి చివరగా ఉండడం వల్ల, అదేవిధంగా ఈ యొక్క శివదత్త ఎస్టేట్స్ ఏమైతే ఉందో అందులో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో చాలా భయభ్రాంతులతో ఉన్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శివదత్త ఎస్టేట్స్ ఎదురుగుండా బీసీ బాలికల వసతి గృహం ఏమైతే ఉందో చాలా దగ్గరగా ఎదురుగుండానే ఉంది. అదేవిధంగా ఆ బాలికలు ఉదయమే మా లేఅవుట్ ఖాళీగా ఉండడం వల్ల ఉదయం పూట రన్నింగ్, వాకింగ్ అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెల్లవారుజామున చీకట్లో ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ బదలు కొట్టేసినటువంటి సీసాలు ఏవైతే ఉన్నాయో పిల్లల కళ్ళలో గుచ్చుకుంటే చాలా ప్రమాదం. అదేవిధంగా రాత్రిపూట 10-10:30 దాటితే మా లేఅవుట్ లోకి మేము రావడానికి చాలా భయంగా ఉంది. అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి చెదలాడి తిరుపతి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి మార్గం ఈ రోడ్డు మీదుగానే వెళ్ళాలి. కావున పోలీసు వారు దయచేసి, అధికారులందరూ కూడా దయచేసి మా యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు మద్యం అయింది, రేపు గంజాయి అవ్వచ్చు, ఎల్లుండి ఇంకో వేరే విధంగా రావచ్చు. కావున దయచేసి మా ప్రాణాలకు ముప్పు ఉందండి ఇక్కడ. దయచేసి అందరూ కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు వారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయభ్రాంతుల నుంచి విడిపించి అందరికీ కూడా ప్రాణభిక్ష పెట్టవలసిందిగా కోరుతున్నామండి. నమో నమః. అదేవిధంగా రాత్రిపూట ఈ మధ్య కొత్తగా ప్రారంభమైనటువంటి పార్టీలు, బర్త్డే పార్టీలు రాత్రి 11 ప్రాంతంకి వచ్చేయడం, ఇక్కడికి పెరుగు 12 గంటలకి ఒక బండి మీద కేక్ పెట్టడం, నానా బీభత్సం చేసేయడం, 12 దాటిన తర్వాత కేక్ కోయించేసి విపరీతమైనటువంటి మద్యం తాగేసి బాంబులు, అదేవిధంగా బాంబులు తర్వాత మిడతల దండలు ఇవన్నీ కూడా గట్టిగా పేల్చేసి ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఏమైనా అందామంటే మధ్యమత్తులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మనం చూస్తున్నాం వార్తలు ఈ మధ్యన ఏ చేసాయినట్టు పొడిచారంటే మా జీవితాలు ఏమవ్వాలో అర్థం అవటం లేదు. కావున దయచేసి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, మీ దగ్గరికి వచ్చే ఆ టైంలో కంప్లైంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. కావున దయచేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం అయ్యా. అందరికీ నమస్తే అండి. మన కుక్కుటేశ్వర స్వామి ఆలయం సెంటర్ నుంచి ముందు సెంటర్కి వచ్చిన తర్వాత మన పాలక కేంద్రం దాటిన తర్వాత శివదత్త కాలనీ, బేపన్ కాలనీ అని ఒకటి ఉందండి. ఆ కాలనీ పక్కనే బీసీ హాస్టల్, చిన్నపిల్లల లేడీస్ హాస్టల్ ఒకటి ఉంది. దానికి దీనికి మధ్య మార్గంలో ఇరవాడ సెదరాడ తిరుపతి వెళ్ళే మార్గం రోడ్డు ఒకటి ఉంది. తెల్లవారుజామున అందరూ కూడా కాలినడకతో ఆ ఆలయానికి వెళ్తుంటారు. అదేవిధంగా ఇక్కడ చందకాడ 8 నుంచి 10-11 వరకు ఈ తాగడానికి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ తాగేసి సీసాలు బద్దలు కొట్టేస్తారు. ఆ సీసా పెంకులు చాలా మందికి గుచ్చుకున్నాయి, చాలా మంది బాధపడుతున్నారు. అదేవిధంగా మీ ప్రభుత్వం వారు, పోలీసు వారు ఈ దారుణ్యాన్ని అరికట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎవరు కూడా ఈ బ్రాహ్మణ్స్ అందరూ కూడా ముందుకి రాలేరు, ఎందుకంటే కొంచెం వారికి దెబ్బలాడడానికి ముందుకి రారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు విచ్చలవిడిగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని అరికట్టవలసిందిగా కోరుకుంటున్నాం.